నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతి అందరిదని రాష్ట్రానికి ఆత్మ వంటిదని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభించిందని అన్నారు. ప్రధాని సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని చెప్పారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధానిలో రైతుల్ని భాగస్వాములను చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ఎమ్మెల్యేలు మంత్రులు బాధ్యత తీసుకుని వ్యతిరేక శక్తుల కుట్రలు తిప్పికొట్టాలి. త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకి శ్రీకారం చుడతాం. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపడతాం. విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ లో 14 నెలల్లోనే గతంలో హైటెక్ సిటీ పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అప్పట్లో తల్లిదండ్రులకు పిలుపునిచ్చామని చెప్పారు. స్టార్టప్ కంపెనీల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతిలోని విట్ వర్సిటీలో అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశా, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఐటీ ఉద్యోగానికే డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి అమరావతిలో 95% ప్లేస్మెంట్ వస్తున్నాయి. మీరు ఉద్యోగంలో సంతృప్తి చెందవద్దు. కొంత సంస్థలు స్థాపించండి. సిలికాన్ వ్యాలీలో కంపెనీలు సీఈఓలంతా తెలుగోళ్లు, భారతీయులే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారు అని తెలియజేశారు. క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్లారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సారథులు మా యువత, ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతిలో 5 లక్షల మంది స్టూడెంట్స్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి. ఇప్పుడు 100 ఎకరాలు ఇచ్చాం. 17,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఈరోజు వారికి కావలసిన భూమి ఇచ్చే బాధ్యత నాది. అయితే 50,000 మంది స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ. ఇది ఒక ఇన్నోవేషన్ హబ్ గా తయారు కావాలి. This will be 21st century, futuristic century, creative key. This will be the best place. That is where we are working. Now Amaravati, FIT is here, SRM is here, Amma University is here, and also now BITS Pilani is coming, SLR is coming, and ultimately best university in the country, 7-8 are going to be here, and we are going to bring international universities. We are trying to bring University of Tokyo, Purdue, Wales University, different universities all over the world we are going to bring. I am requesting Viswanathan also, we have MOUs with different universities globally. Best knowledge you have to bring it to Amaravati. Then you take it to your other branches. Earlier I have seen your university, that is WITS, Vellore. There I spent so much of time. There also same response, 60% of your students are from my state, from Telugu community. I am very happy for that. That is where not only WIT, విశాఖ మహానగర మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకి ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్గా కూటమి అభ్యర్థి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి ఆయనకు ధృవపత్రం అందజేశారు. మహావిశాఖ నగరపాలక సంస్థకి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరుని అధిష్టానం ప్రకటించింది. అప్పట్లో మెజారిటీ లేకపోవడంతో పీలాకు పదవి దక్కలేదు. 4 ఏళ్ల పాటు పార్టీ బలోపేతానికి చేసిన కృషితో పాటు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన పీలా శ్రీనివాసరావుకి పార్టీ అధిష్టానం మరొకసారి అవకాశం కల్పించింది. సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ని మరొక 4 నెలల పాటు పొడిగించారు. 2025 ఆగస్టు 28 వరకు సస్పెన్షన్ ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన అభియోగంపై సునీల్ కుమార్పై వేటు పడింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసి వివాదాస్పదునిగా ముద్రపడ్డ సునీల్ కుమార్ జగన్ జమానాలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా తరచూ విదేశాల్లో పర్యటించారు. 1-2 సందర్భాల్లో అనుమతి పొందిన ఆ దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్లారు. అమలాపురానికో భీమవరానికో వెళ్లొచ్చినంత తరచుగా దుబాయ్కి రాకపోకలు సాగించారు. ఇవన్నీ అనుమతి లేని పర్యటనలే. జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకుని నేరుగా యుఏఈలోని వాలిపోయారు. అమెరికాలో వెళ్లేందుకు అనుమతి పొంది యూకేలో పర్యటించారు. 2019 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య మొత్తం 6 సార్లు పివి సునీల్ కుమార్ ఇలా విదేశాల్లో పర్యటించినట్లు కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ సిఎస్కే విజయానంద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా సోమవారం సస్పెన్షన్ ని పొడిగించింది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ ని సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం ఆయనకు బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో విచారణ జరగలేదు. ఈ క్రమంలో సోమవారం ఆయన్ను అధికారులు విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయనను నగరంలోని జీజీహెచ్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తాడిగడప సిఐడి కార్యాలయంలో విచారిస్తున్నారు. ఆది, సోమ, మంగళవారాల్లో ఆయన్ను సిఐడి కస్టడీకి అనుమతినిస్తూ ఇటీవల విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జిత్వాని ఆమె కుటుంబ సభ్యులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. గుంటూరు నగర మేయర్ గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ప్రకటించారు. వైసీపీ తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన అచ్చాల వెంకటరెడ్డికి 27 మంది మద్దతు తెలుపగా కోవెలమూడి రవీంద్రకు 34 మంది మద్దతు తెలిపారు. వైసీపీ కార్పొరేటర్లు యాట్ల రవి, మర్రి అంజలి గైర్హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు మద్దతు తెలిపారు. కూటమి నేతలు ప్రకటించినట్లుగానే గుంటూరు మేయర్ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ కోవెలమూడి రవీంద్ర చేత మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు నూతన మేయర్ కోవెలమూడి రవీంద్రకి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కూటమి నేతలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతారని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు నగరపాలక సంస్థ పేరైన కోవెలమూడి రవీంద్రని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు నగర మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించడం గర్వంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గత 20 సంవత్సరాల నుంచి ఆయన టీడీపీ కోసం అంకిత భావంతో పనిచేశారని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిసారి తన సీటు త్యాగం చేశారని పేర్కొన్నారు. సోమవారం పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరం అభివృద్ధి సాధించాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలని తెలియజేశారు. వాళ్ళ ప్రజా సమస్యలపై పోరాడితే వాటిపై తాను సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. నిజమైన కార్యకర్త అయిన కోవెలమూడి రవీంద్రకు మంచి జరిగిందని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కోవెలమూడి రవీంద్రకు నాని గారు గెలవటం మా అందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ, ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రెండో విషయం, గత 20 సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటుని త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు.
కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మూడవది, ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా 25 మందో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా, అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్గా అవ్వటానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడండి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. గుంటూరు నగరవాసులకి మెరుగైన పౌర సేవలు అందిస్తామని నూతన మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. నగరవాసులు ఆనందంగా ఉండేలా పాలన అందిస్తామని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర మేయర్ గా తనకు అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు. తన విజయాన్ని ప్రజా విజయంతో పోల్చారు. ప్రతిపక్షం సలహాలు కూడా స్వీకరించి గుంటూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, కూటమి నేతలు పాల్గొన్నారు. తప్పకుండా ప్రజా విజయం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికబడ్డ విజయం మనందరూ కూడా చూసాం. ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేటర్లు మనల్ని ఎన్నుకోబడ్డాం. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత చెప్పాడు కాబట్టి ఆ బాధ్యత మా నాయకులు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు, ఇక్కడ అందరూ కార్పొరేటర్లు, మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా భాగస్వాములు కాండి, తప్పకుండా అభివృద్ధిలో భాగస్వామి కాండి. మీరు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకు ఎక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమీ వేరే ప్రాంతీయ విభేదాలు లేవు. మాకు తప్పకుండా మాకు జయం ఒకటే, గుంటూరు అభివృద్ధి. గుంటూరు అభివృద్ధి మనం కావాల్సిన ఏవైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా నాకు ఇచ్చిన ఈ 11 నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలకి ప్రతి ఒక్కరు ఏ విధంగా నాకు 4 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గుంటూరు నగరం అభివృద్ధికి నోచుకోకుండా మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం వెళ్ళింది. ఈరోజు నా కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కోవెలమూడి రవీంద్ర గారిని మేయర్గా ఎన్నుకోవడం గుంటూరు నగర ప్రజలందరికీ అభివృద్ధి జరగబోతా ఉందనడానికి ఒక నిదర్శనం. ఈరోజు మేము ప్రజలందరికీ ఒకటి హామీ ఇస్తా ఉన్నాం. కూటమి పార్టీల తరఫున రాబోయే రోజుల్లో సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేలు, మా ఎంపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మే 3వ తేదీన గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో డిఎస్సి అవగాహన సదస్సు జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సదస్సులో అభ్యర్థులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. సోమవారం బ్రాడీపేటలోని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో అవగాహన సదస్సు పోస్టర్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల ఆందోళన ఫలితంగా నేడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు. ఈ నోటిఫికేషన్ పై అభ్యర్థులు 4 ప్రధాన అభ్యంతరాలని తెలుపుతున్నారు పేర్కొన్నారు. డివైఎఫ్ఐ అభ్యర్థులతో కలిసి ఆందోళన నిర్వహిస్తూనే డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి, ఎటువంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది అనే అంశాలతో అవగాహన సదస్సుని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సదస్సుకి హాజరైన అభ్యర్థులకి ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎస్జిటి అభ్యర్థులకి గణితంపై కంటెంట్ బుక్ వంటి 2 పుస్తకాలని ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు 16,347 పోస్టులతో విడుదలైంది.
దీనికోసం అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకి డిఎస్సి పరీక్షకి వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని కొన్ని వేల మంది కోరుతూ ఉన్నారు. అలాగే కేవలం 45 రోజులు ఇచ్చారు ప్రిపరేషన్కి. ఇది ఎంత మాత్రం సరిపోదు, 90 రోజులకు పెంచాలని కొంతమంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. అలాగే డిగ్రీలో మార్కులు కూడా 50% ఇచ్చారు, ఆ పరిమితి తీసేయాలని కూడా చాలామంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు మంత్రి లోకేష్ గారు కూడా వస్తున్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళబోతూ ఉన్నాం. ఇదే సమయంలో డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యువజన సంఘం మరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం డివైఎఫ్ఐ అనేక ఉద్యమాలు చేసింది. గతంలో అనేక సార్లు అరెస్టులు అయ్యారు డివైఎఫ్ఐ నాయకులు కూడా. సో డివైఎఫ్ఐ తన బాధ్యతగా మన నగరానికి అలాగే మన జిల్లాకి ఉపయోగపడేటటువంటి విధంగా డిఎస్సి పరీక్ష ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉంది. 3వ తేదీ మే 3వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేట 2/7 బ్రాడీపేటలో ఈ అవగాహన సదస్సు జరుగుతుంది. మరి ఈ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ అవగాహన సదస్సులో ప్రధానంగా ఈ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం పుస్తకాలు చదవాలి మొదలైనటువంటి విషయాలు వివరించబడతాయి. అదే సమయంలో వచ్చిన అభ్యర్థులందరికీ కూడా డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మీద ఒక పుస్తకం, అలాగే హెచ్జిటి అభ్యర్థులకి గణితం కంటెంట్ మీద కూడా ఓ పుస్తకాన్ని ఇస్తాం, ఫ్రీ ఉచితంగా ఇస్తాం. దాన్ని కూడా తీసుకోవాలి. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ తరఫున కోరుతా ఉన్నాం. డివైఎఫ్ఐగా నోటిఫికేషన్ కోసం అనేక ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. అయితే మనం ఈ నోటిఫికేషన్కి పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ రావడం కోసం ఆందోళన చేయాల్సి వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పలు రకాలైనటువంటి సమస్యల మీద ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి సమస్యలు లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎంతకాలం వెయిట్ చేసిన లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి గారు మేము నోటిఫికేషన్ తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి న్యాయ సంబంధమైన సమస్యలు లేకుండా మీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పినారు. కానీ ఈరోజు పరిశీలించినట్లయితే మొత్తం అభ్యర్థులందరూ దాదాపు లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ అభ్యర్థులు ఏదైతే ప్రధానంగా 4 పాయింట్ల మీద అభ్యంతరాలు తెలియజేశారు, ఆ అభ్యంతరాల మీద పరిష్కరించాలని చెప్పి డివైఎఫ్ఐగా ఆందోళనలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. అదేవిధంగా ఆందోళన పక్క చేస్తానే అభ్యర్థులకు అవసరమైనటువంటి ఈ డిఎస్సి మీద అవగాహన కోసం పరీక్ష ప్రిపేర్ అయ్యే దాంట్లో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే విషయాలను కూడా తీసుకెళ్ళటం కోసం ఈ అవగాహన సదస్సుల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆందోళన ఇన్వాల్వ్ అవుతానే ఈ సదస్సును కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మే 3వ తారీఖు 2/7 బ్రాడీపేట. సంఖ్యాబలం లేనప్పటికీ అవిశ్వాస తీర్మానాలతో కూటమి అభ్యర్థులు గెలుస్తున్న తీరును చూసి ప్రజాస్వామ్యవాదులంతా సిగ్గుతో తలదించుకుంటున్నారని ఎమ్మెల్సీ లిల్లాపిరెడ్డి వ్యాఖ్యానించారు. అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం కూని చేస్తుందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని గుర్తు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల్ని జగన్ ఏనాడు ప్రోత్సహించలేదని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆకాశమంత ఎత్తులో జగన్ ఉంటే నేడు చంద్రబాబు పాతాళానికి పడిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ, గుంటూరు, తుని, తాడిపత్రి, మాచలలో వైసీపీకి సంపూర్ణ మద్దతు ఉందని, అయినా కూటమి ప్రభుత్వం ప్రలోభాలతో విజయాన్ని చేజిక్కించుకుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియాపై అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. తీరును చూసినా టీడీపీ నాయకులు వారితో పాటుగా కూటమి నేతలు బరి తెగింపు చూసినా నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. ఈరోజే కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలు పెట్టడంలో కానీ, ఆ అవిశ్వాస తీర్మానాలను నెగ్గించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ,
ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో కూడా ఎక్కడా కూడా తెలుగుదేశానికి సంబంధించి కానీ కూటమికి సంబంధించి కానీ బలం లేకపోయినా ఆ ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తల వంచుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నిజంగా కూటమి నేతలను సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు మీరు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాల వల్ల, మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు కూడా ఇవాళ సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కేవలం 1 సంవత్సరం పదవి కోసం కూటమి ప్రభుత్వం కక్కుర్తి పడిందని చెప్పారు. గుంటూరు నగర మేయర్ ఎన్నికకు అప్రజాస్వామికమైన అనైతికమైన కార్యక్రమంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రలోభాలకి గురిచేసి మేయర్ పదవిని దక్కించుకున్నారని విమర్శించారు. సోమవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఖ్యాబలం లేని కూటమి అభ్యర్థి ఎలా మేయర్ అయ్యారో ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయాలని చెప్పారు. ప్రలోభాలకి గురైన కార్పొరేటర్లకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పారు. ఈ ఎన్నిక నిర్వహణ చూస్తే ప్రజాస్వామ్యం అపహాస్య పాలైందని అన్నారు. ఈ పరిస్థితికి చంద్రబాబు ఎందుకు దిగజారిపోతున్నారో అర్థం కావటం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, వైసీపీ మేయర్ అభ్యర్థి అచ్చాల వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థకు చెందినటువంటి మేయర్ పదవికి అనివార్యమైన పరిస్థితుల్లో పోటీ జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మేయర్ రాజీనామా చేయటం వలన ఆ ఖాళీని భర్తీ చేయటం కోసం ఈరోజు జరిగినటువంటి కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అచ్చాల వెంకటరెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించి బీఫామ్ ఇచ్చి పోటీ పెట్టడం జరిగింది. అచ్చాల వెంకటరెడ్డి గారికి 27 ఓట్లు, ప్రత్యర్థికి 34 ఓట్లు రావడంతో తెలుగుదేశం కూటమికి చెందినటువంటి అభ్యర్థి మేయర్గా గెలుపొందినట్టుగా ప్రకటించడం జరిగింది. దీన్ని మేము ఒక అప్రజాస్వామికమైన అనైతికమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే మా అభ్యర్థి ఓటమి పాలయ్యాడనే ఉద్దేశంతో కాదు. ఆఫ్టర్ ఆల్ 1 ఇయర్, ఇంకా 1 ఇయర్ కోసం కూటమి కక్కుర్తి పడింది. కూటమి కక్కుర్తి పట్టమే కాదు, నానా గడ్డి కరిచింది. అనేక రకాల ఎత్తుగడలు, అనేక రకాల ప్రలోభాలు, అనేక రకాల ఆశలు కల్పించి ఈ 1 ఇయర్ కావలసినటువంటి మేయర్ పదవిని దక్కించుకున్నారు. వాస్తవంగా బ్రీఫ్గా ఒక చిన్న మాట చెప్పాలి. మొత్తం 57 డివిజన్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్ 2021 మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 డివిజన్లు గెలుచుకుంది. మొత్తం 57 డివిజన్లు కలిగినటువంటి ఈ గుంటూరు కార్పొరేషన్లో 44 డివిజన్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో. తర్వాత మా అభ్యర్థి ఒక ఆయన రమేష్ గాంధీ గారు మరణించడంతో మళ్ళీ అక్కడ ఎన్నిక జరిగితే టీడీపీ గెలుచుకుంది. అప్పుడు ఏమైంది? 43-10-2 జనసేన. దిస్ ఈజ్ ది ఒరిజినల్ స్ట్రెంగ్త్. అంటే కూటమి కలిసిన 12 వాళ్ళు, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సక్రమంగా పరిపాలన సాగుతూ ఉంది. ఎన్ని ప్రలోభాలు పెట్టారో ఆ భగవంతుడికి తెలియాలా. చివరి సంవత్సరం వారు కార్పొరేటర్గా మేయర్గా గుంటూరు పార్లమెంటు పరిధిలోని కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాల నిమిత్తం గుంటూరు ఇంపాక్ట్ ఫౌండేషన్ కి 4 కోట్ల రూపాయల విరాళం అందజేసిన సూదనగుంట కళ్యాణి ప్రసాద్, డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్లను గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని స్వయంగా సన్మానించారు. గుంటూరులోని స్థానిక జేకేసీ కాలేజీ ఆడిటోరియంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. మంచితనానికి మారు రూపం, సాయానికి వెనకడుగు వేయని సేవాగుణం కలిగిన సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్కి ఆయన సతీమణి సూదనగుంట కళ్యాణి ప్రసాద్కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు. రాఘవేంద్ర ప్రసాద్ జీవితం ఆదర్శవంతం,
అంతమైందని ఈ సందర్భంగా కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి పోలిట్ బ్యూరో సభ్యునిగా సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న తెలుగువారి అభివృద్ధి కోసం తానా అధ్యక్షునిగా పనిచేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాంతానికి చేయడానికి వచ్చారు కాబట్టి ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చే 4 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా అవసరమైతే దానికి ఒక 50 లక్షలు ఎక్స్ట్రా వేసి మేము పెట్టి వీడికి మంచి పేరు తీసుకొస్తాం తప్పించి మీరు ఇచ్చే ఒక్క రూపాయి కూడా వృధా కాదు అని చెప్పి గుంటూరు ప్రజల సాక్షిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందాక P4 అనే కాన్సెప్ట్ చెప్పారు రామాంజనేయులు గారు మన చంద్రబాబు నాయుడు గారికి. P4 అంటే ఇదే, డబ్బులున్న వాళ్ళు వారి శక్తి మేరకు కుటుంబాలను ఆదుకోవటం కానీ లేదా 10 మందికి ఉపయోగపడేటువంటి ఇలాంటివి కనుక చేసినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా అప్లిఫ్ట్ అవుతాయి. ఇవే కాకుండా ఒక మనిషి ఒక సహాయం పొందినప్పుడు పిల్లలు వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు కూడా రేపు సక్సెస్ అయినప్పుడు వాళ్ళలో కలిగేటువంటి ఒక పాజిటివిటీ, ఒక స్పృహ, ఒక చిన్నప్పుడు నాకెవరో మా బాబాయ్ వచ్చి ఒక 20 రూపాయలు చాక్లెట్ కొనుక్కోమని ఇచ్చారు. ఎప్పుడు 1980లో. ఈ రోజు కూడా నాకు మనసులో బలంగా ఉంది. అంటే అలాంటి పాజిటివిటీ ఒక వ్యక్తులు మంచి చేసినప్పుడు, ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు దానిని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని హోప్ఫుల్లీ ఇందులో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కనీసం 5-10 మంది అయినా కూడా రాఘవేంద్ర ప్రసాద్ గారు లాగా పైకి వచ్చి 50-60 సంవత్సరాల వరకు వారి కోసం బ్రతికినా ఆ తర్వాత సమాజం కోసం వారు సేవలు అందిస్తారని తెలుపుకుంటూ మరొకసారి ఇలాంటి సహాయం చేయాలంటే ఇంట్లో ఉన్నటువంటి అందరూ సహకరించాలి. వారి ధర్మపత్ని కళ్యాణి గారికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. మీరు చేసే ఈ సహాయం, ఈ పాజిటివ్ కర్మ మీ పిల్లలకి, మీ మనవళ్ళు మనవరాళ్ళకి అందరికీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.